సమస్త భగవద్భక్తులందరూ మన సాంప్రదాయంలో వచ్చేటువంటి గణపతి నవరాత్ర ఉత్సవాలు భాద్రపద శుద్ధ చవితి నుండి భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు అంటే అనంత చతుర్దశి వరకు ఈ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునే సాంప్రదాయం మన యావత్ భారతదేశంలో మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ ఆచరణలో భాగంగా ఈ సంవత్సరం మరి ఆదివారం రోజు చంద్రగ్రహణం ఏర్పడడంతో చాలామందికి సంశయం ఉంది, నిమజ్జనం ఎప్పుడు చేయాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు శాస్త్ర విరుద్ధంగా చేసే వాళ్ళకి ఏముండదు. శాస్త్ర సమ్మతంగా చేసేటువంటి వాళ్ళందరూ కూడా అనంత చతుర్దశి రోజే నిమజ్జనం చెయ్యాలి. అనంత చతుర్దశి రోజు అంటే ఈ నెల 6వ తేదీ అంటే శనివారం రాత్రి 9:30 లోపల నిమజ్జనం చేసే సంకల్పంతో అందరు చేయవచ్చు. అది ఊరేగింపుగా పోయి తెల్లారి నెక్స్ట్ డే పున్నమ దాటిన తర్వాత నిమజ్జనం చేస్తే శాస్త్ర సమ్మతం కాదు. అందులో ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది కనుక చంద్రగ్రహణ వేదాకాలం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి శాస్త్ర సమ్మతంగా దుష్ఫలితాలు కలగకుండా ఉండడానికి సత్ఫలితాలు పొందడానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో కాకుండా భక్తితో చేసినటువంటి మన ఈ నవరాత్రోత్సవాలు సత్ఫలితాలు ఇవ్వాలనే ఆలోచనతోటి మీ అందరి ముందు ఉంచుతున్నాను. శనివారం రోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించి మ్యాక్సిమం 8:30 లోపల నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకోండి. మహాగణాధిపతి